పిండి రుబ్బకుండా, పాకం పట్టకుండా ఈజీగా వేరుశనగ పప్పు పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక కడాయిలో పాలు పోసుకుని, పాలు మరిగాక బొంబాయి రవ్వ వేసి బాగా తిప్పుకోవాలి. బొంబాయి రవ్వ గట్టిపడే వరకు తిప్పుకుంటే గనక మనకి పూతపిండి రెడీ అయిపోతుంది. ఇలా గట్టిపడాక ఒక 10 నిమిషాలు ఆరనివ్వటానికి వదిలేద్దాము. ఇప్పుడు ఒక కప్పు డ్రై రోస్ట్ చేసుకున్న వేరుశనగ పప్పు, అలాగే నువ్వులు, బెల్లము, ఇలాచీ పౌడరు ఈ 3 తీసుకుని మిక్సీలో ఇలా రఫ్గా చాప్ చేసుకోవాలి. మరీ పేస్ట్ చేయొద్దు. ఇలా రఫ్గా చేసిన దానిలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం స్టఫింగ్ రెడీ చేసి ఇలా బాల్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక బొంబాయి రవ్వ పూతపిండి చేసుకున్నాం కదా, దాని మధ్యలో ఈ స్టఫింగ్ పెట్టి బాల్స్లా చేసుకుని ఇలాగా వేడి నూనెలో వేయించుకుంటే కనుక మన పూర్ణాలు రెడీ అయిపోతాయండి. ఫుల్ రెసిపీ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.